అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనిషి జీవితం, తన వ్యక్తిత్వ నిర్మాణం లేదా తన ఎదుగుదల అంతా కూడా తన చేతుల్లోనే ఉంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఎవరు కారణం అని ఒక ప్రశ్న కనుక వేసుకోగలిగితే, లేదా జీవితం అధపాతాళానికి పడిపోవడానికి ఎవరు కారణం అని మనం ప్రశ్నించుకుంటే, ఏ మనిషికి ఆ మనిషే కారణం అనేటువంటి వాస్తవాన్ని మనందరం కూడా అంగీకరించి తీరాలి. ఇది ఎలా అని అంటే, మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి ఎవరో సహకరిస్తారని, ఎవరో చేయందిస్తారని, ప్రోత్సహిస్తారని ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా ఎవరు సహకరించినా, ఎవరు నిన్ను ప్రోత్సహించినా, ఎవరు చేయందించినా దాన్ని సద్వినియోగపరుచుకోవటం, దాన్ని తీసుకునేటువంటిది ఆ మనిషి సక్రమంగా తీసుకోగలిగితేనే, ఉపయోగించుకోగలిగితేనే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు. నిజంగా మనిషికి ఒక అద్భుతమైనటువంటి శక్తులు భగవంతుడు ఇచ్చాడు. ఏదైతే ఇంద్రియాలు ఉన్నాయో, పంచేంద్రియాలు ఉన్నాయో, కళ్ళు కానీ, ముక్కు కానీ, చెవు కానీ, నాలుక కానీ, లేదా స్పర్శ కానీ, ఈ ప్రధానమైనటువంటి ఇంద్రియాలని ఎవరైతే నిర్వహించుకోగలుగుతారో, నియంత్రించుకోగలుగుతారో వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఏ మనిషి అయినా కొన్ని విషయాలు ఆలోచించాలి లేదా స్పందించాలి అని అంటే, ఈ ఇంద్రియాలు పనిచేసినటువంటి తీరు, ఆ ఇంద్రియాలు తీసుకుంటున్నటువంటి కంటెంట్, దేన్ని తీసుకుంటుంది, ఎంతవరకు తీసుకోవాలి, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా, నెగిటివ్గా తీసుకోవాలన్న దాని మీదే మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం కానీ, తన యొక్క ఎదుగుదల కానీ ఆధారపడి ఉంటుంది. చెవు వింటది బయట మాట్లాడేటువంటి మాటల్ని. నువ్వు ఏదైతే ఆ చెవి ద్వారా విన్నటువంటి దాన్ని నీ మనస్సు స్పందించేటటువంటి తీరు, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. నువ్వు వింటున్నటువంటి అంశం నిన్ను ప్రోత్సహించేటటువంటి అంశాలైతే, మాటలైతే ఖచ్చితంగా పాజిటివ్గా స్పందిస్తుంది నీ మనసు. అదే నీకు నచ్చనటువంటివి, నిన్ను విమర్శించేటటువంటివి, లేదా నీ యొక్క సమర్థతను ప్రశ్నించేటటువంటివి, నువ్వు ఒక అసమర్థుడు అని, నీవు చేతగానివాడు అని, నువ్వు దేనికి పనికిరావని, నీకు తెలివితేటలు లేవని, ఇటువంటి మాటలు కూడా మనం వినాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మన విమర్శించే వాళ్ళు ఉంటారు, అదే పనిగా నీలో తప్పులను ఎత్తి చూపే వాళ్ళు ఉంటారు. అందులో కొన్ని వాస్తవాలు ఉంటాయి, కొన్ని అవాస్తవాలు ఉంటాయి. వీటిని తీసుకొని నువ్వు స్పందించేటటువంటి తీరు కూడా నీ ఎదుగుదలకి చాలా కీలకమైనటువంటి అంశం. పాజిటివ్ అంశాలని తీసుకోగలగటం, నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలని వదిలేయగలగటం, ఆ స్పందించేటటువంటి తీరులో మార్పులను మనం తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణం బాగా జరుగుతుంది. నిజంగా మన చెవిలోకి వెళ్ళేటటువంటిది ఒక మంచి విత్తనం అయితే అది చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అదే చెవిలోకి వెళ్ళేటటువంటిది ఆ చెడు మాట అయితే, మంచి విత్తనం కాకపోతే, అది ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా హాని తలపెట్టేటటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. సో నువ్వు తీసుకునేటువంటి ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో, ఆ మాటలు ఏదైతే ఉన్నాయో, అది నీకు నువ్వుగా మాట్లాడుకునే ఉండొచ్చు నీ గురించి, లేదా బయట వాళ్ళు నీ గురించి మాట్లాడినటువంటి మాటలు అయి ఉండొచ్చు. అది తీసుకునేటువంటిది, ఆ స్పందించేటటువంటి తీరు మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి. తీసుకున్నటువంటి ఆ ఇన్పుట్ని నువ్వు ఏ రకంగా స్పందిస్తున్నావు, ఆ స్పందించడానికి చాలా కీలకమైనటువంటిది నీ నాలుక, మాట్లాడేటువంటి మాట. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఒక మనిషి ఎదుగుదలకి. నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడగలగటం, ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలగటం, ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండగలగటం, అంటే ఆ నాలుకని అదుపు చేసుకుని, నియంత్రించుకొని మనం మౌనంగా ఉండగలగటం, ఇవన్నీ కూడా మనిషి యొక్క ఎదుగుదలకి చాలా కీలకమైనటువంటి అంశాలు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. ఈ నోరు మాట్లాడాలి అని అంటే దానికి బేస్ ఎక్కడి నుంచి వస్తుందనంట, నువ్వు విన్నటువంటి మాటలు, ఎదుటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి నువ్వు ఏ రకంగా స్పందిస్తున్నావు, నీ మనసు ఏ రకంగా స్పందిస్తున్నావు, దాన్ని ఏ రకంగా బయటికి నీ ప్రతిస్పందన చూపిస్తున్నావు అన్న దాని మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. మానవ సంబంధాలు బలపడాలన్నా, లేదా మానవ సంబంధాలు బలహీనపడాలన్నా నీ నోరే బయటికి చెప్పేటటువంటి స్పందన. మిగతావన్నీ నీలోనే ఉంటాయి. నువ్వు విన్నది నీలోనే ఉంటుంది, నువ్వు స్పందించినటువంటి నీ మనస్సు నీలోనే ఉంటుంది. కానీ బయటికి వచ్చేటటువంటిది మాత్రం
నీ నోటి ద్వారా బయటకు వచ్చేటటువంటి మాటలు చాలా పద్ధతిగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా నీ మానవ సంబంధాలను దెబ్బతీయకుండా ఉండే విధంగా దాన్ని నిర్వహించుకొని బయట మాట్లాడగలగటం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇవన్నీ జరగాలి అంటే నువ్వు మంచి వినేటువంటి ఆ ప్లేస్లో ఉండాలి. నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మంచి వ్యక్తులే ఉండాలి. నువ్వు చేసేటటువంటి పనులు మంచివై ఉండాలి. ఎప్పుడు మంచి పనులు చేయగలుగుతాం? మంచి చెప్పేటటువంటి వ్యక్తులు నీ దగ్గర ఉంటే దానికి అనుగుణంగా నీ మనస్సు స్పందిస్తే అది ఒక పని రూపంలో నువ్వు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అందుకని మనం ఎప్పుడూ మంచి వ్యక్తులతో సహవాసం చేయటం, మంచి ఆలోచనలు చేయటం. ఈ మంచి ఆలోచనలు చేయాలంటే మంచి మాటలు వినాలి. మన పంచేంద్రియాల్లో మన ప్రధానమైనటువంటి ఇంద్రియం కళ్ళ ద్వారా మంచిని చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దలు ఎంతో గొప్ప వ్యక్తులు ఆ రోజు చెప్పినటువంటిది, చెడు కనకు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఒక 3 కోతుల ద్వారా మనకు చెప్పినటువంటి ఆ సందేశం మనకి బుర్రకి ఇప్పటికీ కూడా చాలామందికి ఎక్కల. ఇది గనక మనం అర్థం చేసుకోగలిగితే, చెడుని చూడకుండా ఉండగలిగితే, చెడుని వినకుండా ఉండగలిగితే, చెడుని మాట్లాడకుండా ఉండగలిగితే ఇంకా జీవితాన్ని మించినటువంటి జీవితం మరొకటి ఉండదు. మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక మంచి విత్తనం అనుకోండి, విత్తనంలో మంచి క్వాలిటీ ఉండి దాంట్లో సమర్థత ఉంటే ఎక్కడైనా అది మొక్క అవుతుంది, అందులో అనుమానం లేదు. అలాగే మనలో కూడా మంచి ఆలోచనలు అనేటువంటి ఒక విత్తనం కనుక ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుగుతావు. అందులో ఏ విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అంటే ఇక్కడ మనకు కావాల్సిందల్లా కూడా మన ఆలోచనల్లో క్వాలిటీ కావాలి, మనం వినేటువంటి మాటల్లో క్వాలిటీ కావాలి. ఈ వినేటువంటి మాటలు మన కంట్రోల్లో ఉండవు. బయట తప్పుడుగా మాట్లాడిన మాటలు వినపడతాయి, మంచిగా మాట్లాడినటువంటి మాటలు వినపడతాయి, మనకు సంబంధం లేనటువంటి శబ్దాలు వినపడతాయి. అది మనకి ఆయాచితంగా జరిగిపోయేటటువంటిది. అయితే అవన్నీ లోపలికి వచ్చినటువంటి ఇన్పుట్ని విశ్లేషించుకోగలగటమే మనిషి జీవితం. దాంట్లో ఏది తీసుకోవాలి, నువ్వు విన్న దాంట్లో దేన్ని తీసుకోవాలి అనేటువంటి ఆ పాజిటివ్నెస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి అంశాలను తీసుకోగలగటం, పాజిటివ్ అంశాలను తీసుకుని నెగిటివ్ అంశాలను వదిలేయగలగటం, పాజిటివ్ అంశాలకి స్పందించగలగటం. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అన్నది అది కూడా నీ విశ్లేషణ మీద ఆధారపడి ఉంటుంది, నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మనిషి మాట్లాడింది, ఎదుటి వ్యక్తి మాట్లాడింది నిజమా అబద్ధమా, నీ గురించి మాట్లాడినటువంటిది వాస్తవమా అవాస్తవమా, నీ అసమర్థత నీ సమర్థత గురించి నువ్వు విన్నటువంటి మాటలు, నువ్వు సమర్థత గురించి అయితే చాలా సంతోషం, ఇబ్బంది లేదు. నీ అసమర్థత గురించి కూడా ప్రశ్నించినప్పుడు, విన్నప్పుడు అందులో వాస్తవం ఎంత గ్రహించి నిజంగా అది నిజమైతే మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దానికి అనుగుణంగా నీ మనసు స్పందించగలగాలి. లేదు దాన్ని కూడా లైట్గా తీసుకుంటే మార్పు రాదు. అందుకని ఈ విశ్లేషణ చేసుకోగలగటం, మనసుని ఆ విధంగా విశ్లేషణ చేసే విధంగా తయారు చేసుకోగలగటం, ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు. అందుకని ఎవరి జీవితాలని బాగు చేయరు, ఎవరి జీవితాలని నాశనం చేయరు. బాగుపడడం బాగుపడకపోవడం అనేది మన మీదే ఉంది. మన ఆలోచనల్లోనూ, మన పనుల్లోనూ, మనం స్పందించేటటువంటి తీరుల్లోనూ దీని మీదే ఆధారపడినటువంటి అంశం. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఈ ఇంద్రియ నిగ్రహం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఏమి వింటున్నాం, ఏమి స్పందిస్తున్నాం, ఏమి మాట్లాడుతున్నాం, ఇది చాలా కీలకమైనటువంటి అంశాలు. మాటని దయచేసి చాలా అదుపులో పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నావు ఆలోచన చేయండి. దాన్ని మించినటువంటి పదునైనటువంటి ఆయుధం మరొకటి లేదు. ఎంత పెద్ద సమస్యనైనా చిటికలో తీర్చేసేటటువంటి శక్తి ఆ మాటకుంది. ఎంత ప్రశాంత వాతావరణాన్నైనా నాశనం చేసేసి చాలా దారుణమైనటువంటి స్థితి తీసుకెళ్లి విధ్వంసాలు చేసేటటువంటి పరిస్థితి కూడా అదే నాలుగుంది. అందుకని మనం ఆ నాలుకని ఎలా వాడుతున్నాము అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. ఆ నాలుకని వాడాలి అని అంటే నువ్వు ఏం వింటున్నావు, ఏం స్పందిస్తున్నావు, ఏమి బయటికి పంపించాలనుకుంటున్నావు, దాన్ని నిర్వహించుకొని నియంత్రించుకోగలిగితే నీ ఎదుగుదలకు వచ్చినటువంటి డోకా కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాడు. ఇవి చెయ్యండి మీరు. ఇది చెయ్యాలి అని అంటే మంచి వ్యక్తులతో తిరగండి, మంచి మంచి మాటలు వినండి. ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉన్నారో గొప్ప వ్యక్తుల చరిత్రలు తెలుసుకోండి. ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎదిగినటువంటి ప్రతి మనిషి జీవితంలో నలిగిన వాడే.
జీవితంలో ఎన్నో కష్టాలని ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి మనుషులు మాత్రమే ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. అంతే తప్పించి ఊరకనే ఎవరికి సక్సెస్ రాదు, ఊరకనే ఎవరు పెద్ద స్థితికి ఎదిగిపోరు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడితే అప్పుడు ఆ మనిషి ఆ స్థితికి రాగలిగాడు. ఒక మహావృక్షం ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో తుఫానులు చూసి, వరదలను చూసి, ఎండకి ఎండి వానకి తడిచి ఎన్ని చేస్తేనే అది మహావృక్షం అయింది. మనిషి కూడా అంతే. ఎంత నలిగినా తన గుండెలో ఎన్నో బాధల్ని భరించి అనుభవించినప్పుడు మాత్రమే అతను కూడా ఉన్నతమైనటువంటి స్థితికి రాగలుగుతాడు. అందుకని కష్టాలకి భయపడకండి, కష్టాలను స్వీకరించండి, ఆస్వాదించండి. ఆ కష్టాలని నుంచి బయటపడడానికి ఏం చేయాలో ప్రయత్నం చేయండి. మంచి ఆలోచనలు చేయండి, పాజిటివ్గా ఆలోచించుకోండి. మాట్లాడేటువంటి మాటని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. మనస్సుని మంచిగా ఆలోచించే దిశగా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా అది మంచిగానే ఆలోచిస్తుంది. మంచి చెడుల విశ్లేషణ మనిషికి తెలుసు. మంచిని ప్రోత్సహించుకొని చెడుని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయగలిగితే ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు. అందుకని మీ వ్యక్తిత్వం మీ చేతుల్లోనే ఉంది. అయితే దీనికి మన వయసు చాలా ప్రధానమైనటువంటి అంశం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ విశ్లేషణ చేసుకోవడం చేత కాకపోవచ్చు, కానీ ఆ ఏ రకంగా చేసుకోవాలో, ఏ రకంగా ఆలోచించాలో పెద్దలు పిల్లలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మంచి మాటలు చెప్పాలి. దురదృష్టం కొలది ఈరోజు విద్యా వ్యవస్థలో విలువలను బోధించేటటువంటి ఆ పాఠ్యాంశాలు లేకపోవటం, లేదా జీవితంలో బ్రతకడానికి అవసరమైనటువంటి అంశాలు లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. వ్యక్తిత్వ నిర్మాణానికి అవసరమైనటువంటి అంశాలు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి, గురువులు బాధ్యత తీసుకోవాలి. పుస్తకాల్లో ఉన్నటువంటి చదువు ఒక ఎత్తు అయితే అది కేవలం ఉద్యోగాన్ని సంపాదించడానికి మాత్రమే ఒక అర్హతగా అది ఉపయోగపడుతుంది తప్పించి, ఉద్యోగం సంపాదించిన తర్వాత ఈ సమాజంలో బ్రతకాలి అని అంటే, ఉద్యోగం వచ్చిన ఆర్గనైజేషన్లో అతను నిలబడాలి అని అంటే, జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలని నష్టాలని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా విలువలు తెలుసుండాలి. ప్రెషర్స్ని ఎలా తట్టుకోవాలో తెలుసుండాలి. సమస్యల్లో ఏం చూడాలో, అవకాశాలను ఏ రకంగా చూడాలో నేర్పాల్సినటువంటి బాధ్యత గురువుల మీద, తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి విలువలతో కూడినటువంటి ఆ విద్యా వ్యవస్థ ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని మంచి చెడు చెప్పండి పిల్లలకి. ఏది మంచో ఏది చెడో దాన్ని ఎలా విశ్లేషించుకోవాలో, దాని పర్యవసానాలు ఏంటో మనం చెప్పండి. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి జీవితంలో. తప్పటడుగులు వేస్తే ఏ రకమైనటువంటి జీవితాలు నాశనం అయినాయో మన చుట్టుపక్కల బోర్డు ఉంటాయి. ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో, ఏం జరిగిందో చుట్టుపక్కల బోర్డు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అన్నీ చర్చించండి, అన్నీ చెప్పండి. వాస్తవాన్ని మనం పిల్లలకి చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా మారుతారు. అందులో ఏ విధమైన అనుమానం లేదు. దీనికి కావాల్సింది తల్లిదండ్రులు ఓపికతో, సహనంతో పిల్లలకి సమయాన్ని కేటాయించి వాళ్ళకి కనుక మంచి చెప్పగలిగితే మార్పు వస్తుంది. గురువులు కూడా అంతే. ఎంతసేపు పాఠాలు చెప్పేటటువంటి తీరు మార్చుకుని కొంచెం చెప్పండి. పాఠాలు చాలా అవసరం ఈ పోటీ ప్రపంచంలో. కానీ విలువలు బోధించకపోతే ఒక యంత్రాలను తయారు చేసిన వాళ్ళు అవుతాం, కానీ వ్యక్తిత్వ నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు కాము. మనిషి స్పందించాలి ప్రతిదానికి. ఆ స్పందించేటటువంటి హృదయాన్ని ఇవ్వండి. పాజిటివ్గా ఆలోచించుకునేటువంటి తీరు నేర్పించండి. మానసికంగా బలంగా ఉండేటటువంటి విధంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. కాబట్టి మన జీవితం అంతా మన ఇంద్రియాల మీద ఆధారపడి ఉంది. దాన్ని నిర్వహించుకోవడం తెలుసుకోండి, నియంత్రించుకోవడం తెలుసుకోండి. చక్కగా మాట్లాడడం, మంచిగా ఆలోచించడం, మంచి 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 పనులు చేసేటటువంటి ప్రయత్నం చేయడం, ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి మన జీవితం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు కూడా మీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే విధంగా, చక్కగా మంచి జీవితాన్ని పొందే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.